ఐపాక్ టీము అతిపెద్ద సర్వే చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే చంద్రబాబు సీఎం, జగన్ సీఎం రెండిట్లో ఒకే ఒక్క పదాన్ని మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ మీ పేరు రాదు, కానీ మీరు ఇచ్చినటువంటి లెక్క పర్సంటేజ్ తీసుకుని ఫైనల్ రిపోర్ట్లో వాళ్ళు యాడ్ చేసి ఏపీ సర్వే రిపోర్ట్ అని వాళ్ళు బయటపెడతారు. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 2 ఏళ్ల పాలనలో కూటమి కుంటుపడిందని కొంతమంది, లేదు బాగుందని కొంతమంది, లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేదని కొంతమంది, జగన్ లేకపోతే బాగుండేది కొంతమంది, ఇట్లా రకరకాల మాటలు ఉన్న ఏపీలో. సో నిజమైనటువంటి ఓటర్ ఏమనుకుంటున్నాడు, గుండెల మీద చేసుకుని జనం చూడాలనుకుంటున్నారు. సో మిస్ అవ్వకుండా జగన్ సీఎం, చంద్రబాబు సీఎం, ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే జగన్ సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉందా, చంద్రబాబుకి ఎక్కువ ఉందా అనేది కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, జైలు నుంచి విడుదలైన తర్వాత మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో విపరీతమైనటువంటి డిస్కషన్లు, టాక్ బీభత్సంగా నడుస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డితోనే, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సడన్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, చంద్రబాబుతో ఎటువంటి ఒప్పందం లేదని ఎందుకు చెప్పారు, చివరికి జగన్మోహన్ రెడ్డితోనే తాను నడుస్తానని ఎందుకు ప్రకటించారు, చంద్రబాబు తమను వేధిస్తున్నారని ఎందుకు చెప్పారు. ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో ఇదే రకమైనటువంటి చర్చ నడుస్తుంది. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చంద్రబాబుకి తీవ్రమైనటువంటి ప్రత్యర్థి. జగన్ సంగతి దేవుడికి ముందు ప్రత్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వర్సెస్ చంద్రబాబు ఎన్నో సంవత్సరాల నుంచి గడుస్తోంది. ఇది దశాబ్దాల నుంచి ఉన్నటువంటి వైరం, నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి గొడవ కాదు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఇదే పెద్దిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అడుగులు వేసిన ఈ కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే సడన్గా ఈ పరిణామం ఎందుకు వచ్చిందనేది పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ నడుస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఏదో జరుగుతోంది అనేటువంటి ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించిపోయేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అప్పట్లో కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రాయలసీమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టే విధంగా పావులు కదిపారు పెద్దిరెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. 2022-24 ఎన్నికల్లో ఫలితాలు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వపరిచాయి, పెద్దిరెడ్డి మీద అనుమానాన్ని పెంచాయి. రాయలసీమ మొత్తం కూటమి ప్రపంచం సృష్టిస్తే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచిందన్నది జగన్మోహన్ రెడ్డికి పుట్టుకొచ్చినటువంటి అనుమానం. ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అన్నంతగా అనుమానం పెరిగినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని జగన్ దూరం చేసుకునేంత వరకు ఈ అనుమానం పెరిగింది అంటున్నారు. అయితే ఈ మొత్తం పరిణామాల వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తూ వస్తుంది. బయట కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఎదిగినటువంటి నేతలకి ఒక పద్ధతి ప్రకారం బయటికి పంపించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనేది ఒక అనుమానం. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారట సజ్జల. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూసుకునేవారు. పార్టీ కోసం తాము కష్టపడితే ఆర్థికంగా పెద్దిరెడ్డి కుటుంబం బలోపేతమైందన్నది సజ్జలకున్న అనుమానంగా వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంటుందని టీడీపీ అనుకూల మీడియా చెప్తోంది. అందుకే లిక్కర్ కుంభకోణం జరిగిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల ఒప్పందాలు జరిగినట్టు, కూటమి ప్రభుత్వానికి పెద్దిరెడ్డి సరెండర్ అయిపోయినట్టు ఒక కొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. ఇవన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికి తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. అయితే ఒక్క వ్యూహంతో వైసీపీలో పెద్దిరెడ్డి ప్రత్యర్థులు ఈ ప్రచారం మొదలుపెట్టినట్టు సమాచారం. ఆయన ముందు ఏకైక ఆప్షన్ బీజేపీ అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని స్వయంగా జైలుకి వెళ్లి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం కూడా న్యాయ సలహాలు వచ్చేలా చేశారు జగన్. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంటికి పిలిపించుకుని మరీ పరామర్శించి వంశీకి జరని చెప్పారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో జగన్ అట్లా చేయలేదు. కనీసం పరామర్శించేది, ఇంటికి పిలవలేదు. అదే సమయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పని కట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు తను వేధించారని, అతనితో తనకి ఏం ఒప్పందాలు లేవని సంజయ్సి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తుంటే తెర వెనక ఏదో జరుగుతోందని, జగన్కి వీళ్ళ మీద అనుమానం ఉందని, త్వరలోనే వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారనేటువంటి స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది. బీజేపీ మొత్తానికి కూడా రాయలసీమను తెచ్చిస్తాను నేను అని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రామిస్ చేస్తే కళ్ళు మూసుకుని బీజేపీ ఆయన తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే సీఎం అయ్యేది ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక పెద్ద సర్వే నడుస్తుంది, దానికోసం అడుగుతున్నా, కామెంట్ చేయండి.